సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి నమాట్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మెగాస్టార్ చిరంజీవి 60వ పడిలోకి అడుగు పెట్టారు. కానీ ఆయన 60 ఏళ్ల మనిషిలా కనిపించట్లేదు. కుర్రోడిలా ఉన్నారు. ఇప్పటి తరం కుర్ర హీరోలకి పోటీలా ఉన్నారు. అలా ఉండటానికి కారణం ఎక్సర్సైజ్లు, ఆహార నియమాలు మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత ప్రధానమైన కారణం అని చెప్పుకొస్తున్నారు. నిజంగా గ్రేట్. చిరంజీవి గారు ఇలా యంగ్ గా కనిపించడానికి సంబంధించి కూడా మన తెలుగు వాళ్ళందరం గర్వపడాల్సిన విషయం ఉంది. అదేమిటి అంటే రీసెంట్ గా సౌత్ లాంగ్వేజెస్ లోని చాలా మంది సూపర్ స్టార్లు 60 సంవత్సరాల బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వాళ్ళందరిలోకి కూడా మహా గ్లామర్ గా యంగ్ బాయ్ లా కనిపిస్తుంది మన మెగాస్టార్ గారే. అలా మెయింటైన్ చేయటం మామూలు విషయం కాదు. సంకల్పంతో కూడిన డిసిప్లిన్ ఉంటేనే ముఖంలో అలాంటి తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. ఏ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి, దేన్ని పట్టించుకోకూడదు అన్న దాని మీద క్లారిటీ ఉండాలి. అలాంటి క్లారిటీ మెగాస్టార్ కి మొట్టమొదటి నుంచి ఉంది. కాబట్టే ఆయన తన 37 ఏళ్ల సినీ ప్రస్థానంతో ఒక శిఖరంలా అవతరించారు. మెగాస్టార్ చిరంజీవి అనే శిఖరం ఊరకనే గాలివాటానికి ఏర్పడలేదు. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే మామూలు రాయి మెగాస్టార్ అనే శిఖరంగా రూపాంతరం చెందటం వెనుక పట్టుదల ఉంది, సంకల్ప బలం ఉంది, స్వయం కృషి ఉంది. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళకి మెగాస్టార్ జీవన ప్రస్థానం ఒక దిక్సూచి. ఆయన జీవన గమనం నుండి ఎన్నో విషయాల్ని నేర్చుకోవచ్చు. వాటిని అవలంబిస్తే తప్పకుండా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ముందుగా చిరంజీవి గారి నుంచి నేర్చుకోవాల్సిన అంశం క్లారిటీ. అసలు మనం ఏం చేయాలి అన్న విషయంగా క్లారిటీ ఉండాలి. ఆయన యాక్టర్ అవ్వాలనుకున్నారు. అదే క్లారిటీతో పనిచేశారు. మెగాస్టార్ అనిపించుకున్నారు. నటుడిగా కెరియర్ మొదలుపెట్టిన తొలినాళ్లలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నించారు. మిగతా వాళ్ళందరూ తన స్పెషాలిటీని గుర్తించేట్టు చేసుకున్నారు. ఒక్కో మెట్టు ఎక్కారు, సుప్రీం హీరో అయ్యారు. లక్ష్యం ఎంత పెద్దదైనా చిన్న ప్రయత్నంతోనే అది మొదలవుతుంది. ఆ ప్రకారమే చిరంజీవి గారు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకునే వాటిని సాధిస్తూ పెద్ద లక్ష్యాల వైపు సాగిపోయారు. తొలుత నటించడానికి అవకాశాలు కావాలి. అవకాశాలు వచ్చిన తర్వాత తానేంటో నిరూపించుకోవాలి. నిరూపించుకున్న తర్వాత అభిమానుల్ని సంపాదించుకోవాలి. సంపాదించుకున్న తర్వాత వాళ్ళని ఏ విధంగా అలరించాలి, ఎప్పటికప్పుడు కొత్తగా ఎలా అలరించాలి అని ఆలోచించుకుంటూ కొత్త కొత్త అంశాలని ప్రేక్షకులకు పరిచయం చేసి థ్రిల్ చేస్తూ వాళ్ళ మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటూ మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఆయన ఎదుగుదల ఒక్క రోజులో జరగలేదు, ఒక క్రమ పద్ధతిలో జరిగింది. ఈ సంగతిని నేటి తరం గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. ఇకపోతే తెలుగు సినిమాకు డాన్సుల క్రేజ్ తీసుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం తెలుగులో ఉన్న ఏ హీరో అయినా సరే డాన్స్ తో కూడా ప్రేక్షకులను మెప్పించాలని తెగ ఆరాట పడిపోతాడు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకుడు హీరో డాన్స్ చేసే విధానాన్ని బట్టి కూడా ఒక ఇమేజ్ ని కట్టబెడతాడు. ఆ ఇమేజ్ మామూలుగా ఉండదు, దాని కిక్కు వేరే రకంగా ఉంటది. అలాంటి కిక్కుని తెలుగు ప్రేక్షకులకి అలవాటు చేసిన వ్యక్తి చిరంజీవి. డాన్స్ లానే కాదు, ఫైట్స్ విషయంగాను, స్టైల్ విషయంగాను, ప్రత్యేకమైన మేనరిజమ్స్ విషయంగాను, ఇంకా చాలా విషయాల పరంగా మెగాస్టార్ తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా రంజింపజేశారు. ఆయన తెలుగు ప్రేక్షకులకి అలవాటు చేసిన చాలా అంశాలని ఇప్పటి తరం హీరోలు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. నిజంగా ఇది చిరంజీవి గారి గొప్పతనం అనే మాట్లాడుకోవాలి. ఆయన ప్రభావం తెలుగు సినిమా మీద చాలా తీవ్రంగా ఇప్పటికీ ఉంది. ఇంకా కొన్నాళ్లు కొనసాగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఆయన అప్పుడెప్పుడో చేసిన సంగతులనే ఇప్పటికీ ఫాలో అవుతా ఉన్నారు. రేపు 150th సినిమాతో కొత్త ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. ఆ చిత్రంతో మరిన్ని కొత్త సంగతులు ఏమన్నా మోసుకొస్తారేమో చూడాలి. మొత్తంగా చూసుకుంటే చిరంజీవి అనే పేరు తెలుగు సినిమాకి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఇరా. ఆయన తెలుగు సినిమా కోసం చాలా చేశారు. తెలుగు సినిమాకి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఒక చరిత్ర. అలాంటి చరిత్రని మనకిచ్చిన మెగాస్టార్ ని అభినందించడానికి దొరికే ప్రతి అవకాశాన్ని గౌరవంగా భావించాలి. MarutiTalkies.com నుండి మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇది బుల్టాన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.